మాట మీ చెవిని వేసి దేవుని వాక్యంలోనికి నేను వెళతాను. ఈ వేసవి దినాలలో పగటి కాలం ఎండ బాగా ఎక్కువగా ఉంటూ ఉంది. మన మందిరంలో ఉన్న కొందరు కొన్ని కారణాల చేత ఈ ఉదయకాలం 10 గంటల ఆరాధనకు కొందరు, అందరు కాదండి, కొందరు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని దేవుడిచ్చిన ఆలోచన తలంపులను బట్టి గత కొద్ది మాసాలుగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే ప్రతి ఆదివారం ఇంకొక ఆరాధన మనం ప్రారంభిద్దాం. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, అంటే ఈ 10 గంటల నుంచి 12:30 లేదా 1 గంట వరకు జరిగే ఆరాధనకు సమయం అనుకూలంగా లేనటువంటి వారు ఎవరైనా ఉంటే వారు ఉదయకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు జరిగే ఆరాధనలో చక్కగా వారు పాలు పంపులు పొందవచ్చు. అటువంటి వారు ఉదయకాలపు ఆరాధనలో మేము పాలు పంపులు పొందుతామన్న వారు ఎవరైనా ఉంటే మీరు వ్యక్తిగతంగా ఆ విషయాన్ని నాకు తెలియచేయండి. లేదా నా వాట్సాప్ నెంబర్కి 6 గంటలకి AM సర్వీసు మాకు కొంచెం కంఫర్ట్ జోన్ అన్నవారు ఎవరైనా ఉంటే దానికి మెసేజ్ పెట్టండి. లేదు లైవ్లో పెట్టినా కూడా పర్వాలేదు. నేను ప్రార్థన చేసి దేవుని దగ్గర ఆలోచన తీసుకొని మనం దానిని దేవుని చిత్తంలో ప్రారంభించుదుముగాక. ఆమేన్. బైబిల్ తెరవండి అందరూ కూడాను. ఆదికాండం 26వ అధ్యాయం. అందరూ కూడా బైబిల్ తెరచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనాన్ని మనం 13వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. అందరూ బైబిల్ తెరచి చూడండి. నేను చదువుతాను, నాతో పాటు కలిసి మీరు ఈ మాటలు చెప్పండి. ఆదికాండం 26వ అధ్యాయం 12, 13 వచన భాగాలు. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను. కనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఈ వాక్య భాగాన్ని ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. అందరూ బిగ్గరగా చెప్పండి ఆమేన్. ఈ చదివిన 2 వచనాలు ఒక మాట అండి. యెహోవా అతనిని ఆశీర్వదించెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను. అతనిని, అతను ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు స్థానంలో నీవు నేను మనము ఉందుదుముగాక. ఎంతమంది కోరుకుంటున్నారు దేవుడు ఆశీర్వదించాలని? దేవుని ఆశీర్వాదము మాకు కావాలి, మా కుటుంబానికి కావాలి, మా పిల్లలకు కావాలి అన్నవారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పరమందున్న దేవుడు ఆమేనని ఆ ఆశీర్వాదాన్ని మీ తలల మీద దేవుడు ఉంచునుగాక, మీ కుటుంబాల్లో ఉంచునుగాక, మీ చేతి పని, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో దేవుడు ఆశీర్వాదాన్ని కలగచేయునుగాక. నరుని కష్టార్జితం ఐశ్వర్యాన్ని ఇవ్వదంటండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మనమేదో కష్టపడితే ధనవంతులం అయిపోమండి. మనం కష్టపడితే మనం గొప్పవాళ్ళం అయిపోము. మన కష్టానికి దేవుని ఆశీర్వాదము తోడవాలి. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము ఏం కలగజేస్తూ ఉంది చెప్పండి? ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం దరిద్రులంగా ఉండాలనేది దేవుని ఆలోచన ఎన్నటికీ కూడా కాదు. లేమిలో ఉండాలి, ఆకలితో ఉండాలి అన్నది దేవుని ఆలోచన ఎన్నటికీ కాదు.
మంచి గోధుమ పంటతో ఆయన మనల్ని పోషించే దేవుడు. నాసిరకం ధాన్యంతో కాదండి, నాణ్యమైన ధాన్యాన్ని ఇచ్చి ఆయన మనల్ని పోషించాలనుకుంటున్నాడు. మన పిల్లలకి నాసిరకం ఫుడ్ పెట్టాలనుకుంటామా మనం? చెప్పండి. మన పిల్లలకి మనం మంచి ఆహారాన్ని ఇవ్వాలి, వారికి బలమైన ఆహారాన్ని పెట్టాలని మనం అనుకుంటాం. అలాగే దేవుడు కూడా మనకి మంచి బలమైన ఆహారాన్ని పెట్టాలనుకుంటున్నాడు. దరిద్రతలో ఆయన మనల్ని ఉంచాలనుకోవటం లేదు, లేమిలో ఆయన మనల్ని ఉంచాలనుకోవటం లేదు, శాపంలో ఆయన మనల్ని ఉంచాలనుకోవటం లేదండి. మన దరిద్రతను పోగొట్టడానికి ధనవంతుడైన ఆయన, శ్రీమంతుడగు ఆయన, ఐశ్వర్యవంతుడైన ఆయన మన దరిద్రతను పోగొట్టడానికి ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. శిలువ మరణములో ఆయన, తన జననములో ఆయన, తన జీవన శైలిలో ఆయన దరిద్రుడుగా మారి ఆయన మనలను ధనవంతులుగా ఆయన మనలను దీవిస్తూ ఉన్నాడు. ఆయన మనలను ఆస్వాదిస్తూ ఉన్నాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఆయన ఆశీర్వాదములో మనం సమృద్ధిని పొందగలం, తృప్తిని అనుభవించగలం, తృప్తిని మనం అనుభవించగలం. ఇస్సాకును గూర్చి చక్కటి మాట ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు పొందుపరిచాడండి. ఈ వచన భాగాలు నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఈ మాట ఏందో నాకు కొంచెం ప్రత్యేకంగా అనిపించిందండి. యెహోవా అతనిని ఆశీర్వదించెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను. అతనిని అన్న దగ్గర ఈ రోజున మందిరంలో నిలిచిన ఒక్కొక్కరిని దేవుడు పెట్టునుగాక. ఒక్కొక్కరి ఎడల దేవుడు ఆ మాటను ఆమెనని ఆశీర్వదించునుగాక. నిశ్చయముగా మన కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్న ఆ దరిద్రత ఏదైతే ఉందో ఈ వారములోనే అది తొలగిపోవునుగాక. ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. అతనిని ఆశీర్వదించెను. అతనిని ఆశీర్వదించెను. అతనిని ఆశీర్వదించెను. ఆ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, ఎదర అవి వెనక మళ్ళీ వేయండి అమ్మా. ఖాళీగా ఉన్న కుర్చీలు ఇక్కడ కూడా ఒమ్ముడు. అరే బాబు, ఆ చేసి ఇక్కడ పెట్టారు. మరొకసారి అందరం కలిసి చదువుకుందాం. చూడండి 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. అంతటితో ఆ మాట పులి స్టాప్ పెట్టి ఆపేస్తే సరిపోను. అలా ఒకవేళ పులి స్టాప్ పెట్టి ఆపేస్తే దాని తాత్పర్యం ఏంటి? అతడు దున్నాడు, అతడు విత్తనం వేశాడు, అతడు కష్టపడ్డాడు, ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొంది గొప్పవాడయ్యాడు అని అనుకోవాలి మనం. అతడు విత్తనం వేశాడు, విత్తనం వేసే ముందు పొలాన్ని దున్నాడు, విత్తనం వేశాడు, నీరు పెట్టాడు, మందేశాడు, కష్టపడ్డాడు, ఫలితం వచ్చింది. కానీ దాని వెనక ఏముంది? యెహోవా అతనిని ఆశీర్వదించెను. నువ్వు వ్యాపారం చేసావు, కష్టపడ్డావు, నీ కష్టం వెనక ఏముండాలి? దేవుని ఆశీర్వాదం ఉండాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు మంచి జ్ఞానంతో, కాదంటలేదు, దాని వెనక ఏముండాలి? నువ్వు చదువుతున్నావు, పగలు రాత్రి కష్టపడుతున్నావు, దాని వెనక ఏముండాలి?
యెహోవా ఆశీర్వాదం. యెహోవా అతనిని ఆశీర్వదించెను. క్రొత్త నిబంధనలో మనం చూస్తాము, ఒక ధనవంతుడు, నా ప్రాణమా తిను త్రాగు, అనేక సంవత్సరాలకు సరిపడ ఆహారాన్ని నేను నీ కొరకు రెడీ చేశాను. ఆ సంవత్సరం పొలం విస్తారంగా పండిందంట. పాతవి కొట్లు చాలక వాటిని పడగొట్టి కొత్త కొట్లు కట్టించాడంట. ధాన్యమంతా ఆ కొట్లలో నింపేశాడు. తను అనుకుంటున్నాడు, ఇదంతా నా కష్టం, నా కష్టానికి తగిన ప్రతిఫలం. నా ప్రాణమా తిను, ఇంక పర్వాలేదు. నా ప్రాణమా త్రాగు, ఇంక పర్వాలేదు. నా ప్రాణమా సుఖించు, పర్వాలేదు. అనేక సంవత్సరాలకు నేను ఆహారాన్ని రెడీ చేశాను, కష్టపడ్డాను నేను. కానీ అక్కడ దేవుని మాట, దేవుడు అనే మాట మనకి కనపడదు. ఇక్కడ మనం చూస్తున్న ఇసాకే ఆ దేశం అందున్నవాడై విత్తనాన్ని వేశాడు. ఆ సంవత్సరం 100 ఫలం వచ్చింది. దానికి వెనుక ఏంటంటే యెహోవా అతనిని ఆశీర్వదించాడు. మన పిల్లలు పాస్ అయ్యారు, వారికి మంచి తెలివి జ్ఞానం ఉంది, కాదనడం లేదు. కానీ దాని వెనక ఏముంది చెప్పండి? దేవుడు వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. నువ్వు కష్టపడ్డావు, మంచి గృహాన్ని కట్టుకున్నావు, దాని వెనక ఏముంది? దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ఒక ఉద్యోగాన్ని నువ్వు సంపాదించుకున్నావు, దాని వెనక ఏముంది? దేవుని ఆశీర్వాదం. యెహోవా అతనిని ఆశీర్వదించెను. పౌలు అదే అంటాడు, ఈరోజు నేను ఏమై ఉన్నానో అది నా దేవుని కృప. ఈరోజు మనం బ్రతుకున్నామంటే దేవుని కృప. మనం నడుస్తున్నామంటే దేవుని కృప. మనం పని చేసుకుంటున్నామంటే దేవుని కృప. వేళ కాస్త భోజనం చేస్తున్నామంటే దేవుని కృప. ఒక మంచి గృహంలో మనం నివసిస్తున్నామంటే దేవుని కృప. ఓ పనిని మనం కలిగి ఉన్నాం, ఒక వ్యాపారాన్ని మనం కలిగి ఉన్నాం, ఒక ఉద్యోగాన్ని మనం కలిగి ఉన్నామంటే దేవుని కృప. ఈ స్థితి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారండి. నీ మీద, నా మీద, మనందరి మీద దేవుని వాత్సల్యత అలా నిలిచి ఉంది. ఎడతెగక ఆయన తన ప్రేమను మన ఎడల కనపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం బ్రతుకున్నాం. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం మన కష్టార్జితంలో ఉందండి. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు ఏమయ్యాడు? గొప్పవాడయ్యాడు. గనుక అంటే దేవుని ఆశీర్వాదము లేకపోతే మనం గొప్పవారం అవ్వలేం. మనము గొప్పవారం అయ్యాము అంటే దాని వెనుక దేవుని ఆశీర్వాదం ఉంది. గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. 13వ వచనం, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. దేవుడు ఆశీర్వదిస్తే మనం క్రమక్రమముగా అభివృద్ధి చెందుతాం. ఒక్కసారిగా దేవుడు మిద్ది మీద కూర్చోబెట్టాడు, ఒక్కసారిగా ఆకాశంలో దేవుడు మనల్ని కూర్చోబెట్టాడు. మిద్ది మీదకి ఎక్కడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ అన్నీ కూడా మనం ఎక్కాలి. ఒక ఉన్నతమైన స్థానంలో మనం దేవుని ద్వారా హెచ్చించబడి, దీవించబడి, గొప్ప చేయబడాలి అంటే కొన్ని స్టెప్స్ మనం ఎక్కుకుంటా వెళ్ళాలి, కొన్ని అనుభవాలు కూడా మనం వెళ్ళాలి, కొన్ని పరిస్థితుల ద్వారా మనం ప్రయాణం చేయాలి. దేవుడు నడిపిస్తాడు. ఒక రాత్రిలోనే ఇసాకు గొప్పవాడైపోలా. హల్లెలూయా. ఒక రాత్రే ఇసాకు మిక్కిలి గొప్పవాడైపోలా. ఇసాకు జీవితంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి. వాటిలో నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 2వ వచనం. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు
నివసించుము. చాలు. మొదటి వచ్చిన భాగాన్ని కూడా మనం గమనిస్తే, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. దేశంలో ఏముంది చెప్పండి? కరువు. తండ్రి కాలంలో వచ్చిన కరువు కాకుండా ఇస్సాకు కాలంలో కూడా మరొక కరువు వచ్చింది. కరువు దినాలవి, ఇబ్బందికరమైన దినాలవి, ఇరుకు, కష్టం, సమస్యలు, చాలా శ్రమగా ఉన్నటువంటి దినాలవి. ఆ దినాలలో నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, దినాలు కరువు దినాలే, కానీ ఇస్సాకుకు దేవుని ప్రత్యక్షత ఏ రోజు కూడా కరువు అవ్వలేదు. హల్లెలూయా. భౌతికంగా కరువే, భౌతికంగా ఇబ్బందులే, ఇరుకులే, సమస్యలే, కానీ వాటి మధ్యన కూడా ప్రతిరోజు ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితాల్లో ఇబ్బందులు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలా. వాటి మధ్యన దేవుడు నీతో కూడా ఉండి ఆయన నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడుతూనే. ఇంకా అంతకు మించి మనకేం కావాలండి? అంతకు మించి మనకేం కావాలి? ఆయన తోడుంటే మనకి చాలు, ఆయన మాట ఉంటే మనకి చాలు. కరువు దినాలలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఆ మాటని అంటాడు. ఏమంటాడు తెలుసా? ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించేదను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదిస్తా. కరువులో కూడా నేను నిన్ను పోషిస్తా. కరువు దినాల్లో కూడా నేను నిన్ను సంరక్షిస్తా. కరువు దినాల్లో కూడా నేను నిన్ను చేయిపట్టి నడిపిస్తా. నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను విడిచిపెట్టను. కరువు అండి, దేశమంతా కరువు. ఇస్సాకు విత్తనం వేస్తే పంట ఎంత వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు చెప్పాడు, నేను నీకు తోడయుండి నేను నిన్ను ఆశీర్వదిస్తా. నేను నీకు తోడయుండి నేను నిన్ను ఆశీర్వదిస్తా. దేశమంతా కరువులో ఉన్నా నీ ఇంటిలో, నీ కుటుంబంలో కరువు అనేది కనబడదు. ఇస్సాకుకు అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఒకే ఒక్క మాట చెప్పాడండి అక్కడ ఆ వచనంలో, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక. ఎక్కడికి వెళ్ళొద్దంటున్నాడు? ఐగుప్తుకు నీవు వెళ్ళొద్దు. ఇస్సాకు దేవుని మాట విన్నాడా వినలేదా? చెప్పాలి. విన్నాడా వినలేదా? విన్నాడు. ఆశీర్వాదం అన్నది ఎక్కడ దాచిపెట్టబడిందంటే, యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఎందుకు ఆశీర్వదించాడు? ఆశీర్వదించడానికి కారణం ఏంటి? ఆయనను ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించడం లేదు? ఇస్సాకును దేవుడు పిలిచి ఇస్సాకుకు ఒక మాట చెప్పాడు, ఇస్సాకు నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు. కరువైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, కష్టమైనా నేను చెప్పిన దేశంలోనే పరవాసివై ఇక్కడ నువ్వు నివసించు. ప్రభా ఇక్కడ కరువు అయ్యా, ఇక్కడ ఉండమంటున్నావేంటి? ఐగుప్తులో సమృద్ధి ఉంది, ఐగుప్తులో పంటలు బాగా పండుతున్నాయి, ఐగుప్తులో పనులు ఉన్నాయ్యా, ఐగుప్తులో వ్యాపారం ఉందయ్యా, ఐగుప్తులో మంచి ఉద్యోగాలు వస్తున్నాయ్యా. పంటలు బాగా పండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, పనులు ఉండొచ్చు,
కానీ నేను చెప్తున్నాను, ఐగుప్తుకు నీవు వెళ్ళదు. ఇక్కడ నేను చెప్పిన స్థలంలో నీవు ఉండు. ఇక్కడ నువ్వు నివసిస్తే నేను నీకు తోడుగా ఉంటాను. ఇక్కడ నేను మీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు వద్దు అన్నది అది నీకు ఎంత లాభంగా ఉన్నా దాని దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. అక్కడ నీ సమర్పణ, నీ త్యాగము దేవుడు చూడగలిగితే అక్కడ నువ్వు పొందే లాభం కంటే కూడా తిరిగి 100 లాభాన్ని దేవుడు నీ జేబులో పెడతాడు. అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పచ్చు. దేవుడు వద్దు అన్నది తాత్కాలికంగా, భౌతికంగా ఆ సమయానికి అది నీకు లాభంగా ఉండొచ్చు. ఇప్పుడు నేను దేవుని మాట వింటే ఈ లాభాన్ని నేను కోల్పోవాలి అన్నట్టుగా నీకు అనిపించవచ్చు. ఆ లాభం కంటే నాకు దేవుని మాట ముఖ్యమని దాన్ని కూడా నీవు ఆ లాభాన్ని కూడా నష్టంగా ఎంచుకొని విడిచిపెట్టగలిగితే అక్కడ నీ సమర్పణ చూసి దానికి మించిన గొప్ప దీవెన దేవుడు నీ కుటుంబంలో పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. వద్దు అంటే ఆగిపోయాడు, వెళ్ళొద్దు అంటే ఆగిపోయాడు, చెయ్యొద్దు అంటే ఆగిపోయాడు. ఈ రోజున ఈ సమర్పణ మనలో ఉందా? ఐగుప్తులో సమృద్ధి కనపడుతుందయ్యా, ఇక్కడ కరువయ్యా, కరువైనా పర్వాలేదు ఇక్కడే ఉండు అంటే అక్కడే ఉన్నాడండి. ఆ కరువులోనే 100 ఫలాన్ని ఇసాకుకు దేవుడిచ్చాడు. ఒక మనుషుడు యూదా బెత్లెహేములో కరువని ఎక్కడికి వెళ్ళాడంట? మోయాబుకు వెళ్ళాడంట. ఎవరిని తీసుకొని? తన కుటుంబాన్ని తీసుకొని. యూదా బెత్లెహేం అనగా దేవుని సన్నిధి, దేవుని సన్నిధి నిలిచి ఉన్న స్థలం, దేవుని మందిరము ఉన్న స్థలం అది. అక్కడ ఏదో కొద్దిగా కరువు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇరుకు వచ్చింది, కష్టం వచ్చింది. వెంటనే ఒక మనుషుడు తన కుటుంబాన్ని తీసుకొని ఎక్కడికి బయలుదేరాడు? మోయాబుకు బయలుదేరాడు. మోయాబుకు వెళ్ళాడు. నేను అనుకుంటున్నాను అక్కడ వచ్చిన కరువును బట్టి ఆలోచన చేసి ఉంటాడు. ఇక్కడ కరువు ఉంది, ఆ చుట్టుప్రక్కల ప్రదేశాలు ఎక్కడెక్కడ ప్రదేశాలు బాగున్నాయని ఆలోచన చేసి ఉంటాడు. సర్వే చేశాడు. ఆ సర్వేలో మోయాబు దేశంలో పంటలు బాగా పండుతున్నాయి, మోయాబు దేశంలో వ్యాపారం బాగుంది, మోయాబు దేశంలో పనులు బాగున్నాయి, మోయాబు దేశంలో ఉద్యోగాలు బాగున్నాయి, అక్కడికి వెళ్తే మనం బ్రతకగలం అన్న ఆలోచన చేశాడు. ఆలోచన చేయంగానే అంతరంగంలో దేవుడు మాట్లాడే ఉంటాడు. కానీ దేవుని మాటను పక్కన పెట్టేసి ఎక్కడికి బయలుదేరాడు? మోయాబు దేశానికి. మోయాబు దేశానికి వెళ్ళి ఆయన ఏమైనా బాగుపడ్డా? ఇక్కడ కరువు అని అక్కడికి వెళ్ళాడు, బాగుపడ్డా? ఏమయ్యాడు? కొద్ది రోజులకి ఆయన చనిపోయాడు. అతని భార్య పిల్లలకు పెళ్ళిళ్ళు చేసింది. పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు ఆ కుటుంబంలో పురుషులు ఎవరూ లేరు. ఆ కుటుంబంలో అందరూ భర్తలను కోల్పోయిన వితంతువు స్త్రీలే మిగిలిపోయారు. వారి జీవితాలు మోడైపోయినాయి, వారి జీవితాలు మోడు బారిపోయినాయి, వారి జీవితాలు బీడు బారిన అనుభవంలోనికి, నెర విడిచిన అనుభవంలోనికి, శాపంగా మారిపోయినాయి వారి జీవితాలు. అటువంటి సమయంలో నయోమి చెవిన ఒక మాట వినబడిందంట. ఏంటి ఆ మాట? వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను. అబ్బా, ఎక్కడ వింది? మోయాబు దేశంలో ఉంది. ఎక్కడ సమాచారాన్ని వింది? యూదా బెత్లెహేములో యెహోవా తన జనులకు ఆహారం ఇవ్వడానికి ఆయన వారిని. మోయాబులో భర్త చనిపోతే, బిడ్డలు చనిపోతే, వారి జీవితాలు మోడైపోతే వాళ్ళను దర్శించడానికి, వారిని పరామర్శించడానికి, వారిని పలకరించడానికి దిక్కు లేదు.
కరువైనా పర్వాలేదు, ఇబ్బంది అయినా పర్వాలేదు, ఇరుకైనా పర్వాలేదు, కష్టమైనా పర్వాలేదని యూదా బెత్లెహేములో నిలిచిన జనులను దేవుడు దర్శించాడంట. దేవుడు చెప్పిన చోట నువ్వు కరువైనా నిలవగలిగితే దేవుడు నిన్ను దర్శించే రోజు ఒక రోజు ఉంది. దేవుడు నిన్ను విడిచిపెట్టడు బిడ్డ. నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు ఆయన. ఇబ్బందుల్లోనైనా, ఇరుకులోనైనా, బాధలోనైనా, కష్టంలోనైనా, బలహీనతలోనైనా దేవుని మాటను ఆధారం చేసుకొని, ఆయన మాటకు చెవిచ్చి, ఆయన మాటను నీ హృదయంలో పెట్టుకొని ఆయన సన్నిధిలో నువ్వు నిలవగలిగితే, ఈరోజు ఇబ్బందే, ఈరోజు ఇరికే, ఈరోజు కష్టమే, ఈరోజు కరువే, కానీ దేవుడు నిన్ను దర్శించే రోజు ఒక రోజు ఉంది. నయోమి విందా లేదా? తన జనులకు ఆహారం ఇవ్వడానికి యెహోవా వారిని దర్శించాడంట. మోయాబిలో దర్శించేవారు ఎవరైనా ఉన్నారా? ఐగుప్తులో దర్శించేవారు ఎవరైనా ఉన్నారా? లోకంలో దర్శించేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. ఇస్సాకు దేవుని మాట తన గుండెల్లో పెట్టుకొని అతడు ఐగుప్తులోనికి వెళ్ళాల. దేవుడు ఎక్కడ చెప్పాడు అక్కడే అదే స్థలంలో నిలిచాడు. నిలిచి విత్తనాన్ని వేశాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు తొలకరి వర్షం పడతా ఉందనుకోండి, రైతు ఏం చేస్తాడు? దుక్కి దున్ని విత్తనాలు చల్లుకోవడానికి పనులు ప్రారంభిస్తాడు. దుక్కి దున్నడానికి, విత్తనాలు చల్లుకోవడానికి, పనులు ప్రారంభించు అనడానికి తొలకరి వర్షం సూచన. ఇప్పుడు తొలకరి వర్షం లేదు. అది ఈ సంవత్సరమే కాదు, 2-3 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు. పొలాలన్నీ బీడు బారిపోయినాయి, నెరవిడిచి పొలాలన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. అటువంటి నెరవిడిచి బీడు బారిపోయిన పొలాలు చూసి, తొలకరి వర్షము లేకుండా, మబ్బులు చేయకుండా, వర్షాలు సూచనలు కనబడకుండా విత్తనం వేయడానికి వెళ్ళాడు అనుకో రైతు. ఆ రైతును చూసి అందరూ ఏమంటారు? వీడికి మైండ్ పని చేయట్లేదు అట్టుకుంటా, మేమంతా పిచ్చోళ్ళమయ్యా, ఇళ్ళ కాడ కూర్చుంది అంటారా లేదా? కానీ ఇస్సాకు ఎవరి మాటను గుండెల్లో పెట్టుకున్నాడు? దేవుని మాట గుండెల్లో పెట్టుకున్నాడు. దేవుడు నన్ను ఐగుప్తుకి వెళ్ళొద్దన్నాడు, ఇక్కడే ఉండమన్నాడు, ఇక్కడే ఆయన నాకు తోడై ఉంటానన్నాడు, ఇక్కడే ఆయన నన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆయన మాట పట్టుకుని నేను ఇప్పుడు విత్తనాన్ని వేస్తాను. మనుషుల మాట పట్టుకుంటే మనం మోసపోతామండి. దేవుని మాట పట్టుకుంటే మనం ఎన్నటికీ కూడా మోసపోం. విచారం ఏంటంటే, మనుషుల మాట నమ్ముతాం కానీ దేవుని మాట దారిని పోతే ఎవడైనా నిన్ను చూసి, అబ్బాయి ఈ 3 నిమ్మకాయలు, ఈ 5 ఎండుమిరకాయలు కలిపి కథ కుంకుమ వేసి, పసుపు వేసి మూటగట్టి ఆ ఒగ్గి కొట్టు, నీ దిశ మారుద్ది, దశ మారుద్ది, నువ్వు ఇక అసలు ఎక్కడికో వెళ్ళిపోతావు అన్నాడు అనుకో, విశ్వాసే. కానీ మనసంతా ఎక్కడికి పోద్ది? ఆ 3 నిమ్మకాయలు, ఆ 5 ఎండుమిరకాయలు, ఆ పసుపు, ఆ కుంకుమ, ఆ మూట దగ్గరికే పోద్ది. గప్సిప్పుగా ఎవరు కనపడకుండా కట్టే విశ్వాసులు కూడా లేకపోలేదు. అంటే ఎవరి మాట నమ్ముతున్నావు? మనిషి మాట నమ్మి నీ గుమ్మానికి కడుతున్నావు. అది కట్టినంత మాత్రం నీ కుటుంబం పరిస్థితులు మారు. దేవుని మాట నీ గుండెలో పెట్టుకుని ఆయన మాట ప్రకారంగా అడుగులు వేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. చాలా సంవత్సరాల క్రిందట ఫిరంగిపురం దగ్గర ఒక ఇంటికి వాస్తు చూడడానికి వాళ్ళు ఎవరో ఒక ఆయన పిలిపించుకున్నారంట. ఆ ఇల్లంతా చూపించుకున్నారు, ఏదో చెప్పాడు.
ఆయన తిరిగి వెళ్ళే సమయంలో పక్కింటి ఆయన అలా వరండాలోకి వచ్చి ఆయన అక్కడ కొంచెం నిలబడి ఉన్నాడు. ఈయన ఆయన్ని చూశాడు. ఈయన ఆయన్ని పలకరించి మాట కలిపి, మీ ఇల్లంతా బాగానే ఉంది కానండి కొంచెం అని ఏదో ఒక మాట కొంచెం అనుమానంగా సందేహంగా మాట్లాడాడు. వెంటనే ఆయన ఇంట్లోకి పిలిచి ఇల్లంతా చూపెట్టాడు. ఆయన ఒక చిన్న వ్యాపారవేత్త, ఆయనకి చిన్న చిన్న షాపులు, గోడౌన్స్ ఉన్నాయి. మీరు ఈ చిన్న చిన్న మార్పులు చేస్తే మీకు ఇంకా కలిసి వస్తుందండి అని అన్నాడు. ఇల్లు తర్వాత కొట్టుల దగ్గరికి, గోడౌన్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. గోడౌన్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత చాలా చాకచక్యంగా, మీ వ్యాపారానికి చేతబడి చేశారండి, దాన్ని మనం తిరిగేయాలి, లేకపోతే మీరు పతనం అయిపోతారు. చేతబడి చేశారా? నాకు చేతబడి చేసేవారు ఎవరున్నారు అని అతడు ఆలోచించుకునే సమయంలోనే ఆ గోడంలో ప్రక్కన ఒక చోట గుంట తవ్వి చాలా చాకచక్యంగా ఒక 3 నిమ్మకాయలు, 4 మిరగాయలు వగైరా వగైరా ఎంటికలు ఆ గోతులో నుండి తీసాడు మనోడు చూసేటట్టు. ఇంకా నిజమే కాబోలు, నిజంగా ఈరోజు ఈయన నాకు నా దగ్గరికి రాకపోతే ఇక నేను, నా కుటుంబం, నా వ్యాపారం అంతా పతనం అయిపోయేది కదా, ఇంక ఇప్పుడు ఏం చేయాలయ్యా అని ఇక మనోడిని బతులాడటం ప్రారంభించాడు. దీన్ని మనం తిరగేయాలి, తిరగేయకపోతే నువ్వు ఇదైపోతావు అంటే దానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదంటే 10,000 15,000 ఖర్చు. మనోడు తిరగేసాడు. వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు. మనం తిరగేసినట్టు వాడికి అర్థమైంది, వాడు మళ్ళా వేసాడు, ఇప్పుడు దాన్ని కూడా మనం తిరగేయాలన్నాడు. దాన్ని కూడా తిరగేయడానికి మళ్ళీ 25,000 30,000 వసూలు చేశాడు. ఇట్ట దగ్గరికి ₹1,00,000 దాకా అయిపోయింది. ఒక 2 నెలలు గ్యాప్ వచ్చింది. 2 నెలల తర్వాత మళ్ళా ఫోన్ చేసి, ఈసారి మన మీద వాడు పెద్ద ఎత్తున చేశాడండి, మనం ఈసారి కొంచెం గట్టిగా చేయాలి, లేకపోతే మీరు ఇదైపోతారు అది ఇదని అన్నాడు. ఎంత ఖర్చు అవుతుందంటే ఈసారి ఒకటేసారి ఫిగర్ చెప్పాడు, ₹1,00,000. అతనికి కొంచెం డౌట్ వచ్చి, మరి ఎక్కడ కలుద్దాం ఏంటంటే, గుంటూరు మార్కెట్ నుంచి మనం ఇటు పేరచెర్ల వైపు లేదా చిలకలూరుపేట వైపు వెళ్ళేటప్పుడు ఎత్తు రోడ్డు అంటారు, ఇటు లెఫ్ట్ సైడు నల్లచెరువుకు దిగుతాం. ఆ కార్నర్లో ఆ రోజుల్లో అక్కడ కోకిల హోటల్ అని ఒకటి ఉంది, ఆ హోటల్లో కలుద్దామని చెప్పాడు. మనోడు అక్కడికి రాకముందే పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీసు వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చెప్పి ఇది పరిస్థితి అని చెప్పేసి వచ్చి ఆ హోటల్లో కూర్చున్నాడు. మనోడు కూడా వచ్చాడు. మనోడు డబ్బులు తీసి ఇవ్వబోతా ఉన్నాడు. మనోడు తీసుకున్నాడు. తీసుకున్న కాసేపటికి మాట్లాడుకుంటుండగా పోలీసు వాళ్ళు వచ్చి ఈయన పట్టుకుని తీసుకెళ్ళి లోన్ వేసారు. లోన్ వేసి అడిగితే మొదట చెప్పల, తర్వాత వాళ్ళ భాష వాళ్ళ విధానంలో అడిగితే అప్పుడు మొత్తం వరుసగా చెప్పుకొచ్చాడు. ఏందిరా నిజమేనా చేతబడి చేసిందంటే, చేతబడి చేసింది పాడు లేదండి, మరి ఆ ఫస్ట్ రోజు నిమ్మకాయలు, ఆ మిరగాయలు, ఆ ఇంటికి ఎట్ట తీసేవరా అంటే, అవి నాతో తీసుకెళ్ళినయే, చాకచక్యంగా వాటిని మేము వాళ్ళకు తెలియకుండా, వాళ్ళ కంట పడకుండా వాళ్ళ ముందే వాటిలో నుండి మేము తీసినట్టుగా తీస్తాం. అప్పుడు వాళ్ళకి కొంచెం భయం కలుగుద్ది, వెంటనే వాళ్ళు మేము చెప్పింది వింటారు, దానికి మాకు డబ్బులు ఇస్తారు, ఇలా చేశానండి అని చెప్పి వాడు ఒప్పుకున్నాడు. మరి దాదాపుగా ₹1,00,000 తీసుకున్నావు గారా, డబ్బులు వేయరా, ఈ నెల 2 నెలల్లో ఇంత డబ్బులు తీసుకున్నావు గారా అంటే, ఆ డబ్బులన్నీ వాడు ఖర్చు పెట్టినవన్నీ చెప్పాడు, కానీ వాడి దగ్గర డబ్బులు మాత్రం లేవు. ఆయన లబోదీబని గుండెలు బాదుకుంటూ ఉన్నాడు. ఎంత మోసమా, మోసమే. మనుషుల మాట వింటే మోసపోతావు, మనుషుల మాట విని వారిని వెంబడిస్తే నష్టపోతావు. మనుషుల మాట విని ఈ రోజున 1,000 లక్షలు ఖర్చు పెట్టి వారి జీవితాలను నష్టంలోనికి, మోసంలోనికి నడిపించుకునేవారు ఉన్నారు. కానీ దేవుని మాట విని వారి జీవితాల, కుటుంబాలు బాగు చేసుకోవడానికి అడుగులు ముందుకు వేయటం వల్ల యెహోవా అతనిని ఆశీర్వదించెను. అతనిని ఆశీర్వదించడానికి బలమైన కారణమేంటి? ఇస్సాకు కరువులో ఉన్నప్పుడు, కరువు దినాల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు కూడా ఇస్సాకు ఎవరి మాట విన్నాడంటే దేవుని మాట విన్నాడు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. నీ కష్టంలో, నీ బాధలో, నీ బలహీనతలో,
నీ సమస్యలో నీవు వినవలసింది మనుషుల మాట కాదు, దేవుని మాట. దేవుని మాట వింటే అది నీకు ఆశీర్వాదం. యెహోవా అతనిని ఆశీర్వదించాడు. ఇస్సాకుకు దేవుడు చెప్పిన మాట, ఇస్సాకు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అయితే నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు. ఐగుప్తులోనికి వెళ్ళొద్దయ్యా, ఇక్కడే ఉండు, నేను చెప్పిన ప్లేస్లో ఉండు. ఇక్కడ కరువు అయ్యా, నేను ఉండలేను. ఇక్కడ మంచినీళ్ళు తాగేదనుకోలేవయ్యా, నేను ఉండలేను. ఇక్కడ వ్యాపారం లేదయ్యా, నేను ఉండలేను. ఇక్కడ సరైన ఎడ్యుకేషన్ పిల్లలకి లేదయ్యా, స్కూల్స్ లేవు, నేను ఉండలేను అల్లా ఇస్సాకు. దేవుడు ఉండమన్నాడు, అంతే. దేవుడు ఉండమన్నాడు, దేవుడు ఉండమన్న చోట ఉంటే అన్నీ వస్తాయి మన కోసం. స్కూల్స్ వస్తాయి, వ్యాపారం వస్తుంది, ఉద్యోగం వస్తుంది. యెహోవా అతనిని ఆస్వాదించాడు కనుక ఏమయ్యాడు? ఒక లెవెల్లో ఆగిపోయాడా? ఈరోజు మందులో నిలిచిన మనం ఒక లెవెల్లో ఆగకూడదు. అక్కడి నుంచి అలా 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 దేవుడు మనల్ని గొప్ప చేయునుగాక, దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక, వృద్ధిపరచునుగాక, ఉన్నత స్థలాల్లో దేవుడు మన పాదాలను నిలబెట్టునుగాక. చేస్తాడండి, గొప్ప చేస్తాడు. నువ్వు ఆయన మాట వినంతే. వద్దు అన్నది చేయమాకు, వెళ్ళొద్దన్న చోటుకి వెళ్ళమాకు. ఆయన చెప్పిన చోట నువ్వు నిలబడు, నిలిచి ఉండు, దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. అక్కడున్న సమస్య వైపు చూడొద్దు, కష్టం వైపు చూడొద్దు, బాధ వైపు చూడొద్దు. దేవుడు ఉండమన్నాడని ఉండంతే. దేవుడు ఉండమన్నాడని ఆ మాట పట్టుకొని ఉండండి, అంతే. దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు, ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ పరిచర్య ప్రారంభ దినాల్లో ఇంత దీవెన ఉందా, ఇంత ఆశీర్వాదం ఉందా? ఏంటి ప్రభు అంటే, ఒకరోజున ప్రభు అన్నాడు, పిలిచిన వాడను నాతో ఉన్నవారు వెళ్ళిపోయారయ్యా, ఒంటరి వాడిని అయిపోయాను ప్రభు. వారు కాదుగా పిలిచింది సేవకి, వారు కాదుగా నిన్ను పిలిచింది సేవకి, నేను కదా నిన్ను పిలిచింది. నువ్వు నిలిచి ఉండు. ఒంటరి అయిన వాడే 10 అవుతాడు, ఎన్నిక లేని వాడే బలమైన జనం అవుతాడు. నువ్వు నిలిచి ఉండు అన్నాడు ప్రభు. అప్పుడు పరిస్థితులు నిరాకారం, శూన్యం. నిలిచి ఉంటే దేవుడు ఈరోజు 100 ఫలాన్ని, పంటను దేవుడు ఇచ్చాడు. నిలిచి ఉండటం మనకు చేతవాలి. దేవుడు చెప్పిన చోట నిలిచి ఉండటం మనకి చేతవాలి. ఇబ్బందులైనా నిలిచి ఉండాలి, ఇరుకైనా నిలిచి ఉండాలి, బాధ అయినా నిలిచి ఉండాలి. అన్నీ ఉంటే ఉంటామండి, అన్నీ లేకపోతే ఉంటాము. మనం పరిగెత్తుతాం, ఇటు పరిగెడతాం, అటు పరిగెడతాం, అటు పరిగెడతాం, ఏడకో చోటకి పరిగెడతాం. కారణం ఇక్కడ ఇబ్బంది. ఈ ఇబ్బందుల నుంచి నేను ముందు బయటికి రావాలి. దేవుడు అక్కడే ఉంచి నిన్ను పరీక్షించి ఆయన నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తులోనికి వెళ్ళొద్దు అన్నాడు, వెళ్ళలేదు. ఆ కరువులోనే ఏం చేశాడు? ఇస్సాకు విత్తనాన్ని విత్తాడు. విత్తనాన్ని కరువులో విత్తాడా, సమృద్ధిలో విత్తాడా? అందరూ చెప్పాలి ఈ మాట. కరువులో విత్తాడా, సమృద్ధిలో విత్తాడా? ఇంకొకసారి చెప్పండి, కొంచెం బేస్ వాయిస్తో చెప్పండి ఇంకోసారి. కరువులోనే విత్తాడు. విత్తితేనే పంట వస్తుందా, విత్తకుండా కూడా పంట వస్తుందా? ఇప్పుడు తొలకరి వర్షం పడ్డప్పుడు రైతు వెళ్ళి ఏం చేయాలి? పొలంలో విత్తనాలు. అప్పుడు కోతకాలంలో అతనికి పంట కూర్చుకుంటాడు. విత్తనాలు చల్లే కాలంలో విత్తనాలు చల్లకుండా కోతకాలం వెళ్ళి పంట కూర్చుకోగలడా? కోతకాలంలో పంట కూర్చుకోవాలి అంటే విత్తనాలు చల్లే కాలంలో వెళ్ళి అతడు ఏం చేయాలి? విత్తనాలను చల్లాలి, విత్తాలి. ఇస్సాకు జీవితంలో కరువు కాలంలో కూడా విత్తాడంట.
కరువు కాలంలో కూడా విత్తాడు. దేవుని సన్నిధిలో దేవుడు మనకు అప్పగించిన దానిలో, దేవుడు మనకిచ్చిన దానిలో మనకున్న ఇబ్బందులు, ఇరుకులు, ప్రతికూల పరిస్థితులను బట్టి కాదండి. మనము దేవునికి ఇవ్వవలసిన దానిని మనం కరువులో కూడా ఇవ్వగలిగితే, కష్టంలో కూడా ఇవ్వగలిగితే, ఇబ్బందుల్లో కూడా ఇవ్వగలిగితే, అక్కడ దేవుడు మన నమ్మకత్వాన్ని చూసి ఆయన ఉన్నతంగా ఆయన మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఇది చెప్పేటప్పుడు ఒకవేళ మీకు మనస్సులో కొద్దిగా ఇదిగా అనిపించవచ్చు, కానీ అనుభవిస్తే దానిలో ఉన్న ఆశీర్వాదాన్ని మీరు వదిలిపెట్టలేరు. ఖచ్చితంగా మనం విత్తే అనుభవం కలిగి ఉంటే పంట కోసుకునే ఆ అనుభవాన్ని, పంట కోసుకునే రోజున ఉండే ఆ సంతోషాన్ని మనం అనుభవిస్తాం. విత్తే అనుభవం లేకపోతే పంట కోసే రోజున ఆ సంతోషం మన జీవితంలో ఉంది. అనేకులు పంట కోసుకుంటూ ఆ ధాన్యాన్ని కూర్చుకుంటూ ఆ ధాన్యాన్ని ఇంటికి చేర్చుకుంటూ వారు సంతోషిస్తూ ఉంటుంటే ఆ రోజున విత్తనివాని మోహం తెల్లబారుద్ది, విచారంతో అతని ముఖం ఉంటుంది. అయితే ఈ రోజున విత్తే అనుభవం మనకు కావాలి. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని పరిచర్య కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మలాకి గ్రంథంలో ఏమంటాడో తెలుసా? నా మందిరములో ఆహారం ఉండునట్లు. మందిరంలో ఏముండాలి చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పండి, ఏముండాలి? నా మందిరములో ఆహారం ఉండునట్లుగా అని ఏమన్నాడు దేవుడు? 10వ భాగాన్ని, ప్రతిష్టార్పణలను మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అన్నాడు. దేవుని మందిరములో సమృద్ధి, దేవుని మందిరములో ఆహారం ఉండునట్లుగా మనము 10వ భాగాన్ని విత్తాలి. విత్తితే 100 పంట దేవుడు మనకి ఇస్తాడు. పంట మనం చూడాలి, ఆ ప్రతిఫలాన్ని మనం చూడాలి అంటే విత్తాలి. ఒక దైవజనుడు చెప్పిన సాక్ష్యాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను. గతంలో నేను మీకు 1-2 సార్లు చెప్పుండొచ్చు, మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడిచ్చిన ఆలోచన బట్టి. వయసు పైబడినటువంటి ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక తల్లి ఒక 2 వారాలు మందిరానికి రాకపోతే ఆ తల్లి గారిని దర్శించడానికి పాస్టర్ గారి ఇంటికి వెళ్ళారు. అమ్మ, 2 వారాల నుంచి మందిరానికి రాలేదు, ఏంటి కారణం? ఒంట్లో బాగోలేదా? ప్రార్థన చేసి వెళదామని వచ్చాను అని చెప్పాడు. ఆ పాస్టర్ గారికి ఆ తల్లి చెప్పింది, అయ్యా నాకు ఆరోగ్యం బాగానే ఉంది, సిటీలో ఉన్న మా బాబు, నాకు ఒక్కడే కొడుకు, కోడలు, వానికి 2 పిల్లలు, వాడు చిన్న ఉద్యోగం చేసుకుంటా బ్రతుకుతున్నాడు. ఎందుకో తెలియదు, అక్కడ తను ఉద్యోగం చేస్తున్న చోట ఏదో సమస్య వచ్చిందంట, తను ఉద్యోగం నుంచి తీసేశారు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు. తను ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఏదో 4 రూపాయలు నాకు పంపిస్తే ఇక్కడ నేను బ్రతుకుతున్నాను, వాడు ఇబ్బందుల్లో ఉన్నాడంటే పలకరించి వద్దామని వెళ్ళానయ్యా. కొడుకు, కోడలు, పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఉద్యోగం పోయి, వాని కొరకు ప్రార్థన చేయయ్యా అని ఆ తల్లిగారు పాస్టర్ గారికి చెప్పిందంట. పాస్టర్ గారు, తప్పకుండానమ్మా ప్రార్థన చేద్దాం, దేవుడు దీవిస్తాడులే, నీవు బాధపడ, మాకు ప్రార్థన చేద్దాం అని పాస్టర్ గారు చెప్పి ప్రార్థన చేద్దాం అని అంటే ఆ తల్లి అందంట, అయ్యా చాలా రోజుల తర్వాత వచ్చారు, కాస్త అంత భోజనం పెడతాను, తిని వెళ్ళండి అందంట. పెద్ద ఆమె 2-3 సార్లు అడిగిందని కాదని లేక సరేనమ్మా అంటే గబగబా పొయ్యలిగిచ్చి అంత భోజనం వండిందంటే, ఏదో కాస్త పచ్చడి ఉంటే ఆ పచ్చడి వేసి పెట్టిందంటే ఆయన భోంచేసాడు. ఇంకా మిగిలిన అన్నం చెట్లు అంత ఉందంట, అది కూడా తీసుకొచ్చి ఆ తల్లి పాస్టర్ గారికి పెట్టబోతా ఉంటే పాస్టర్ గారు వద్దన్నాడు. నాకు వద్దమ్మా, నేను తినలేనంటే, లేదు నాయన ఇది కూడా మీరే తినాలి అన్నట్టుగా బలవంతం చేస్తే పాస్టర్ గారికి కొంచెం ఎక్కడో మనసులో ఒక విధంగా అనిపించిందంట. నేనే పళ్ళెంలో పెట్టుకుని అన్నం తీయలేదు కదా, ఎంగిల్ చేయలేదు కదా,
నువ్వే తినాలంటదేంటి, చెట్లు అన్నం అన్నట్టుగా నా వల్ల కదా మనం తెల్లని కడుపు నిండిపోయిందంటే, లేదు నాయన నువ్వే తినాలని కొంచెం గట్టిగా ఒత్తిడి చేసింది. ఏంది ఎట్లా మాట్లాడుతుంది అని కొంచెం ఎక్కడో ఆయన వేరే విధానంలో ఆలోచన చేసుకొని బాధపడుతూనే, సరే పెట్టవమ్మా అంటే ఆ మిగిలిన అన్నం కూడా పెట్టి కొంచెం పచ్చడి వేసి తినేసి చేయగడుకొని లేచి కొంచెం ఎక్కడో ఉంటుంది కదా కొంచెం బాధ, ఆ బాధతో రామా నేను ప్రార్థన చేసి వెళ్తాను, నేను వెళ్ళాలా, నాకు వేరే చోటుకి వెళ్ళాలా ప్రేయర్కి అని చెప్పి కొంచెం ఆయన కూడా కొంచెం కటువుగా అన్నాడంట. ఆ పళ్ళెం పక్కన పెట్టి, ఆ చెట్టు పక్కన పెట్టి, ఆ గింటె పక్కన పెట్టి నిదానంగా వచ్చాయా, మీరు కొంచెం నా విషయంలో బాధపడుతున్నట్టున్నారు, నేను అన్న మాట మీకు కొంచెం బాధ కలిగించినట్టుంది, ఒక మాట చెప్తాను, ఆ తర్వాత మీరు నాకు ప్రార్థన చేయండి అందంట. చెప్పమ్మా తొందరగా నేను వెళ్ళాలి అన్నాడంట ఆయన. అప్పుడు ఆమె నిదానంగా చెప్పిందంట, అయ్యా ఈ రోజుకి నేను భోజనం చేసి 3 రోజులు అవుతుంది, మంచినీళ్ళు తాగి నేను కడుపు నింపుకొని నా బిడ్డ కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, నా బిడ్డ ఉద్యోగం పోయింది, ఇందాక నేను మీకు చెప్పాను, వాడే చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇంక నాకేం పంపిస్తాడు, వాడు పంపిస్తేనే నేను ఇక్కడ ఏదో 4 మెతుకులు తింటున్నాను, అయితే ఇప్పుడు వాడు ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇంక నేను నా బాధలు వాడికి ఏం చెప్పేది, ఏం చెప్పలేదు, పలకరించి వచ్చాను, నేను భోంచేసి 3 రోజులైంది, నేను మంచినీళ్ళు తాగి ఎవరికి ఈ విషయం చెప్పలేదు, ఇప్పుడు ఇది కూడా మీకు చెప్పకూడదు అనుకున్నాను, ఆయన పరిస్థితిని బట్టి చెప్తా ఉన్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఇందాక మీకు పెట్టిన భోజనం బలవంతంగా నేను మళ్ళా మీకే ఆ మిగిలిన అన్నం కూడా ఎందుకు పెట్టాను, మీరే తినాలని ఎందుకు అన్నానంటే, నేను భోజనం వండుకునేటప్పుడు ప్రతిరోజు నేను భోజనం వండుకునేటప్పుడు గత రోజుల్లో నేను మొదటి గుప్పిడి బియ్యం దేవుని బియ్యం అని చెప్పి నేను వండుకునే ఆ రైస్లో మొదటిగా గుప్పిడి బియ్యాన్ని తీసి ఇది దేవుడి బియ్యం అని, ఇది యాజకుడు తినాలని బైబిల్లో వ్రాయబడింది కదా, దాని ప్రకారంగా ఆ గుప్పిడి బియ్యాన్ని తీసి నేను పక్కన పెడతాను, అలా గుప్పిళ్ళతో తీసిన బియ్యమే నా ఇంట్లో ఉన్నాయి తప్ప వేరే బియ్యం నా దగ్గర లేవు. ఈ 3 రోజులు ఆకలితో పడుకున్నాను, అవి నేను వండుకొని తినచ్చు, కానీ అవి ఎవరివంటే దేవునివి, అవి యాజకుడు తినవలసినవి, యాజకుడు తింటే అది నాకు ఆశీర్వాదం, కాబట్టి దాని దగ్గరికి నేను వెళ్ళలేదు. అయ్యా నేను 2 వారాలు మందిరానికి రాలా, వస్తే అవి తీసుకొచ్చేదాన్ని, నేను రాలా మందిరానికి, అవి అందుకనే ఉండిపోయినాయి. ఈరోజు మీరు వచ్చారు, మీరు సేవకులు, మీరు నా ఇంటికి వచ్చారు, కాస్త భోజనం పెడితే అది నాకు ఆశీర్వాదం అని, ఆ బియ్యం తప్పితే వేరే బియ్యం లేవు కాబట్టి ఆ బియ్యమే నేను మీకు వండి పెట్టాను, దానిలో మిగిలింది నేను తినకూడదు, అది మీరు తింటేనే నాకు ఆశీర్వాదం అని ఆ భావనతో నేను మిమ్మల్ని బలవంతం చేశాను, కానీ వేరే ఉద్దేశంతో మీరేదో ఎంగిలి చేశారని మీకు పెట్టింది మేము తినకూడదని కాదయ్యా, నా భావన ఇది అని చెప్పేసి ఆ తల్లి చెప్పిందంట. వెంటనే పాస్టర్ గారు కళ్ళు చెమ్మగిల్లి ఆయన లోన కన్నీరు విడిచి ఏడ్చాడంట. నేను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా అని తల్లిగారిని క్షమించమని చెప్పి నిండు మనసుతో ఆ తల్లి కుటుంబం కొరకు అక్కడ చేతులెత్తి ప్రార్థన చేశాడంట. ప్రభా ఈ తల్లి విశ్వాసాన్ని నువ్వు గణపరచు, ఈ విశ్వాసి కుటుంబం విడువబడిన స్థితిలో ఉండకూడదయ్యా, తను ఆకలితో ఉండి కూడా నీవు నియమించిన నియమాన్ని క్రమాన్ని తప్పలేదు, యాజకునిగా నా కడుపు నింపింది, ఆమె పసుతో ఉండి వీరి జీవితంలో వీరి కుటుంబాలు ఇంకా ఆకలితో గడిపే రోజులు ఉండకూడదయ్యా అని దీవిస్తూ ప్రార్థన చేశాడంట. సరిగ్గా 1 నెల రోజుల తర్వాత ఆ తల్లి తన కుమారుడు కోడలు మనవడు మనవరాలను తీసుకొని మందులో నిలబడి ఆ తల్లి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నా బిడ్డ ఉద్యోగాన్ని కోల్పోయి కొన్ని దినాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, దేవుని మహాకృప దైవజనులు సంఘం చేసిన ప్రార్థనను బట్టి దానికి మించిన గొప్ప ఉద్యోగాన్ని దేవుడు నా బిడ్డకి ఇచ్చాడు, రెట్టింపు జీతం. ఆ కంపెనీ వారే ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఉండడానికి హౌస్ని ఇచ్చారు, ఇంటి దగ్గర నుండి కంపెనీకి వెళ్ళడానికి, కంపెనీ నుంచి ఇంటికి రావడానికి ఒక వెహికల్ ఇచ్చారు. దేవుడు నా బిడ్డను ఆస్వాదించాడు, ఇది దేవునికి మహిమని ఆ తల్లిగారు సాక్ష్యం చెప్పిందట. ఇంతగా ఆ తల్లిగారి కుటుంబాన్ని దేవుడు దీవించడానికి కారణం సంఘానికి దేవుని సేవకుడు ఎక్స్ప్లెయిన్ చేశాడట. ఇసాకు ఆ దేశమందున్నవాడై విత్తనాన్ని వేశాడు, ఎప్పుడు కరువులో ఉన్నప్పుడు కూడా
ఈ తల్లి తన కుటుంబంలో ఆకలి దప్పులతో ఉండి కూడా దేవుని సన్నిధిలో తను విత్తనాన్ని వేసింది. ఆ రైస్తో తన కడుపు నింపుకొని తన ఆకలి తీర్చుకోవచ్చు, కానీ కాదు, ఇది దేవుని సన్నిధిలో విత్తబడితే ఆ తర్వాత దేవుడు నాకు ఇచ్చే ఆశీర్వాదం అది వేరు. అది గ్రహించిన తల్లిగా విత్తగలిగింది. తన బిడ్డ జీవితంలో, తన కుటుంబంలో నూరంతల ఫలాన్ని చూడగలిగింది. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. కరువైన, ఇబ్బంది అయిన, ఇరుకైన, కష్టమైన దేవుని సన్నిధిలో నమ్మకంగా మనం విత్తగలిగితే తగిన కాలంలో పంటను కోస్తామండి. దేవుడు అన్యాయస్తుడా? మనకు కొంచెం అప్పుడప్పుడు కాస్త ఎక్కువ తెలివి పని చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. మనకి ఎక్కువగా తెలివి పని చేస్తూ ఉంటుంది. అపవాది ఇచ్చిన ఆలోచనలు, ప్రేరణ బట్టి కాస్త మనకి తెలివి ఎక్కువ పని చేస్తూ ఉంటుంది. కానీ నిస్వార్థంగా, నమ్మకంగా దేవుడు పెట్టిన క్రమం, నియమంలో అడుగులు వేస్తూ మన ఇబ్బందుల్లో కూడా దేవుని కొరకు నిలబడగలిగితే, దేవుని కొరకు మనం విత్తగలిగితే, ఖర్చు అవ్వగలిగితే, మన విశ్వాసాన్ని పరీక్షించిన దేవుడు తిరిగి నూరంతలుగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని మాటను విన్నాడు, కరువులోనే నిలిచాడు. దేవుని మాటను విన్నాడు, కరువులోనే విత్తనాన్ని విత్తాడు. అదే కరువులోనే ఇస్సాకు నూరంతల ఫలాన్ని చూశాడు. అదే కరువులో గొప్పవాడయ్యాడు. అదే కరువులో మిక్కిలి గొప్పవాడగు వరకు దేవుడు అతన్ని క్రమక్రమముగా ఆశీర్వదించాడు. ఆ క్రమక్రమమైన ఆశీర్వాదము ఈ దినాన దేవుడు మనకు అనుగ్రహించునుగాక. యెహోవా అతనిని ఆశీర్వదించెను, అతని ప్లేస్లో నీవు నేను మనము ఉందుముగాక. దేవుని మాట విని కరువులోనైనా సరే దేవుడు చెప్పిన చోటే మనము నిలిచి ఉందుముగాక. కరువులోనే దేవుని కొరకు మనం విత్తుదుముగాక. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి. ఈ సమయంలో ఎవరికి వారు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. కరువు దినాలలో కూడా ఇస్సాకును మీరు ఆశీర్వదించారు కదయ్యా. యెహోవా అతనిని ఆశీర్వదించెను అని మేము చూస్తున్నాం. ప్రభువా, నా కుటుంబాన్ని ఆశీర్వదించవా, నా బిడ్డలను ఆశీర్వదించవా, నా చేతి పనిని ఆశీర్వదించయ్యా. నోరు తెరిచి అడుగుదామా? ప్రభా, నేను చేస్తున్న ఈ వ్యాపారాన్ని ఆశీర్వదించండి అయ్యా, ఈ ఉద్యోగాన్ని ఆశీర్వదించండి అయ్యా. యెహోవా అతనిని ఆశీర్వదించెను. మందిరంలో నిలిచిన ప్రతి బిడ్డ ఈ రోజున దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి. మీ కుటుంబాలు దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి. నిండు మనసుతో నేను కోరుకుంటున్నాను, మీ కుటుంబాల్లో ఉన్న లేమి, దరిద్రత, శాపం తొలగిపోవాలి. కన్నీళ్లు తుడవబడాలి. దుఃఖం సంతోషంగా మారాలి. ప్రతి సమస్యలో దేవుడు మీకు జయాన్నివ్వాలి. ప్రతి శోధనలో దేవుడు మీకు జయాన్నివ్వాలి. ఇస్సాకుకు తోడై ఉన్న దేవుడే మీకు తోడై మిమ్మల్ని నడిపించాలి. మీ చేయి పట్టుకొని దేవుడు మిమ్మల్ని నడిపించాలి. అట్టి కృప మనం పొందాలి. అట్టి కృప మనము పొందుదుముగాక. ఇస్సాకు వలె మనము నూరంతలుగా దీవించబడాలి. ఒక్కసారి మన చేతులు ఆకాశము తట్టి తడుగుదామా? నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇస్సాకు వలె ఈ స్థలంలో నిలిచిన ఒక్కొక్కరు నూరంతల ఫలాన్ని పొందాలి. నూరంతలుగా దీవించబడాలి. నూరంతలుగా ఆశీర్వదించబడాలి. నూరంతలుగా గొప్ప చేయబడాలి. నూరంతలుగా వృద్ధి చెందాలి. ఒక్కొక్కరిని మీరు దీవించండి అయ్యా. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి అయ్యా. ఇస్సాకు నూరంతలుగా ఆశీర్వదించిన దేవా,
మందిరంలో నిలిచిన నీ బిడ్డలను నూరంతలుగా మీరు దీవించండి నాయన, నూరంతలుగా మీరు ఆశీర్వదించండి నాయన, నూరంతలుగా గొప్ప చేయండి నాయన, వృద్ధి చేయండి నాయన, వృద్ధి చేయండి నాయన, వృద్ధి చేయండి నాయన. కుటుంబాల్లో ఉన్న శాపము తొలగిపోవాలి, దరిద్రత తొలగిపోవాలి, లేమి తొలగిపోవాలి, కన్నీళ్లు తొలగిపోవాలి, నిట్టూర్పు తొలగిపోవాలి, సమస్యలు తొలగిపోవాలి, వేదనకరమైన పరిస్థితుల నుండి తొలగిపోవాలి. కృపానుగ్రహించండి నాయన, కృపానుగ్రహించండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు. ఈ దినాన మందిరంలో నిలిచిన ఈ ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. లైవ్లో ఈ ఆరాధనలో పాల్గొందినటువంటి ప్రతి బిడ్డను వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాను. ఇసాకు ఆ దేశమందున్న వాడే విత్తనాన్ని వేసి నూరంతల ఫలాన్ని పొందాడు. మీరు అతన్ని ఆశీర్వదించారయ్యా. అతడు గొప్పవాడయ్యాడు, మిక్కిలి గొప్పవాడయ్యాడయ్యా. ఫిలిస్తీన్లు అతన్ని చూసి అసూయపడినంతగా అతన్ని మీరు ఆశీర్వదించారు. మందిరంలో నిలిచిన ప్రతి బిడ్డ అంతగా దీవించబడాలి, అంతగా ఆశీర్వదించబడాలి, అంతగా గొప్ప చేయబడాలి. ఆత్మీయ అనుభవాల్లో, భక్తి అనుభవాల్లో, ప్రార్థన అనుభవాలలో, భౌతికంగా, ఆర్థికంగా, అన్ని విషయాల్లో నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. అందరం చెప్దాము ఆమేన్, ఆమేన్. యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఆ స్థలములో, ఆ ప్లేస్లో దేవుడు మనల్ని పెట్టి ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఆయన మనలను ఆశీర్వదించినందుకై నిండు మనసుతో రెండు చేతులెత్తేసాకి స్తోత్రాలు చెల్లిద్దాం.